దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే, తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా, తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. క్రీస్తునందు లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక మంచి అంశాన్ని నేటి దినం కొరకు సిద్ధపరిచి మీ ముందు ఈ విధంగా లైవ్లో కూర్చున్నాను. అదే ఊహలకందని ఉగ్రవాదులు. ప్రియులరా, ప్రస్తుత ప్రపంచంలో ఒక కరెంట్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ ఉగ్రవాదం. ఆఫ్ఘనిస్తాన్లో ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని తరిమేసి, అమెరికా సైన్యాలను తరిమేసి, తాలిబాన్లు ఆఫ్ఘన్ను స్వతంత్రించుకొని తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న కాలం ఇది. వారు ఉగ్రవాదులుగా ముద్రపడిన వారు. ఉగ్రవాదం అనే మాట కొన్ని సంవత్సరాలుగా మనకు బలీయంగానే వినబడుతూ ఉంది. వారు మారణహోమం సృష్టిస్తారు. ఏమాత్రం కనికరించకుండా స్త్రీలని కానీ, పిల్లలని కానీ, వృద్ధులని కానీ చూడకుండా అత్యంత కిరాతకంగా, క్రూరంగా, దారుణంగా చంపేస్తారు. మనుషులను చంపే అతి కిరాతకమైన మోకలను ఉగ్రవాదులు అని మనం పేరు పెట్టాం. ఉగ్రత అంటే ప్రచండమైన కోపం. ఎంతటి ఉగ్రత అయినా చూపించడానికి వెనకాడని వారుగా ఉగ్రవాదులను మనం చూస్తూ ఉంటాం. మరి వీరి గురించి మనకు తెలియదా అంటే తెలుసు కొంతవరకు. ఊహలకు అందని ఉగ్రవాదులని టైటిల్ ఇచ్చారు. సహజంగా ఉగ్రవాదుల గురించి సమాజంలో మేధావి వర్గాలకు తెలుసు కదా అని మీరు భావించవచ్చు. ప్రియులరా, ఉగ్రవాదులు అంటే వినాశనాన్ని సృష్టించేవారు. తాము సాధించదలుచుకున్న దానికోసం దేనికైనా వెనకాడని వారని మాత్రమే ఈ ప్రపంచానికి తెలుసు. కాశ్మీరీ ఉగ్రవాదం ఉంది, ఒక భూభాగం కోసం వారి పోరాటం. పాలస్తీనా ఉగ్రవాదం ఉంది, అది కూడా భూభాగం కోసమే. ఒక ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదం ఉంది, తాలిబాన్ల ఉగ్రవాదం. ఒక సిరియా ఉగ్రవాదం ఉంది, ఐసిస్ అంటాం. ఈ ఉగ్రవాదాలన్నిటి వెనుకున్న కారణం భూభాగాన్ని స్వతంత్రించుకోవడం. తాము బ్రతకాలి, తాము సుఖపడాలి, తాము సంతోషించాలి. దానికోసం ఎంతటి నీచానికైనా దిగజారేవారుగా, ఎంతటి ఘోరాలకైనా ఒడిగట్టేవారుగా ఉగ్రవాదులు కనబడుతున్నారు. బైబిల్ వీరి గురించి చెప్పింది. ఈ ప్రపంచంలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఉగ్రవాదానికి సరైన కారణం ప్రభుత్వాలకు తెలియదు, కానీ ఉగ్రవాదులు చేసే కార్యకలాపాలు, వాళ్ళ పన్నాగాలు, వీటిపై దృష్టి పెట్టారు. ఉగ్రవాదులు దేశంలో ఎలాంటి చర్యలకైనా ఒడిగడుతున్నారని నిఘా వర్గాలు ఎప్పుడూ నిఘా పెట్టి చూస్తూ ఉంటారు. దేశంలో అతి భయంకరమైన ఉగ్రవాద చర్యకు పాల్పడడానికి లేదా ప్రణాళిక రచించుతున్న మరి 2 ముష్కర్లను అరెస్ట్ చేశారు. ఉగ్రవాదుల కుట్ర భగ్నం, అది న్యూస్ టైటిల్. అంటే ఒక నిఘా వర్గాలు వారు ఎక్కడ ఎలాంటి దురాగతాలకు పాల్పడతారా అని నిఘా పెడతారే తప్ప వాటి మూలాలు అనేవి ఉగ్రవాదులకు తెలియదు, ప్రభుత్వాలకు తెలియదు. ఉగ్రవాదుల మూలాలు ప్రభుత్వాలకు తెలియదు. బైబిల్ చెప్పింది ఉగ్రవాదుల గురించి. బైబిల్ చెప్పింది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం, దయచేసి మీ గ్రంథం తెరిచి యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 31 నుంచి చదువుదాం.
యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాం. అచటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించదను, నా ఉగ్రత అగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులు. నాశనము చేయుటయందు నేర్పరులు. నాశనం చేయటానికి కూడా నేర్పరులు అంటే ట్రైనింగ్ తీసుకుంటారట. నాశనం చేయటానికి ట్రైనింగ్ తీసుకుంటారట. ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పాకిస్తాన్లో ఉన్నాయండి. ప్రపంచంలో ఏ ఉగ్రవాదులైనా పాకిస్తాన్లో శిక్షణ పొందుతారు అని మదర్సాల పేరుతో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు పాకిస్తాన్ దేశం నడిపిస్తుంది అని ఎప్పుడు మన ఇండియా వాళ్ళు ఆరోపిస్తూ ఉంటారు. కొంతవరకు అది నిజం కూడా. ఉగ్రవాద శిక్షణ శిబిరాలు అంటే ఎలా బాంబులు పెట్టాలి, ఎలా బెల్ట్ బాంబులు కట్టుకోవాలి, ఎలా ప్రజల మధ్యకు వెళ్ళాలి, ఎలా పేల్చేసుకోవాలి, ఎలా దేశాన్ని అతలాకుతలం చేయాలి, ఎలా జనాన్ని నాశనం చేయాలి, ఎలా సంహరించాలి, దానికోసం ప్రత్యేకమైన శిక్షణ కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు బైబిల్లో రాయించాడండి. సుమారుగా క్రీస్తుకు పూర్వం 500-600 సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథమే యెహెజ్కేలు గ్రంథం. ఈ గ్రంథంలో దేవుడు నాశనము చేయుటకు నేర్పరులైన క్రూరులు అన్నాడు. ట్రైనింగ్ తీసుకున్న క్రూరులు, నాశనం చేయటానికి ట్రైనింగ్ తీసుకున్నారట. ఉగ్రవాదులు కాక ఇంకెవరంటే. కనుక ఈ ప్రపంచంలో దేనినైనా బైబిల్ ముందుగానే పసిగడుతుంది. అది రాకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్ చెబుతుంది, బైబిల్ మాట్లాడుతుంది. కనుక ఉగ్రవాదం గురించి కూడా మాట్లాడింది. కనుక వీళ్ళు ఉగ్రవాదులు. వీళ్ళకున్న లక్ష్యం ఏంటి? ఎందుకు ఈ పోరాటాలు వాళ్ళకి? ఎందుకు ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు? ఎందుకు ఇలా మారిపోయారు అంటే, మరి యాకోబు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛలే కదా. మీ అవయవాలలో పోరాడు భోగేచ్ఛలు. ఒక ఎల్టీటీ ఉగ్రవాదం తీసుకున్నాం అనుకోండి. ఒకడిలో పుట్టిన భోగేచ్ఛ స్వతంత్ర రాజ్యాన్ని సాధించాలి, స్వతంత్రుడిగా నేను పరిపాలించాలి. ఎల్టీటీ ప్రభాకరన్ పెళ్ళాయి. ఆ తర్వాత కాశ్మీరీ ఉగ్రవాదం. అక్కడ కూడా మాకంటూ స్వతంత్రత రావాలి, లేదా ఈ కాశ్మీర్ భూభాగం మాకు కావాలని ఒకడిలో పుట్టిన తప్పుడు ఆలోచన, భోగేచ్ఛ. కాశ్మీరీ ఉగ్రవాదానికి ఈ భూభాగం మాకు కావాలి, పాలస్తీనీ ఉగ్రవాదం. ఇలాగూ అవయవాలలో పోరాడు భోగేచ్ఛలు. ఎవరో కొందరు క్రూరుల ఆలోచనలలో ఆ భూభాగాన్ని సాధించుకోవాలి, దక్కించుకోవాలన్న ఆలోచన 10 మందిని ఉగ్రవాదులుగా తయారు చేసి తన లక్ష్యాన్ని సాధించుకోవడానికి యుద్ధ సైనికులుగా, లేదంటే ఉగ్రవాదులుగా మారుస్తాడు. ఇప్పుడు ఇలారా ఈరోజు ఉగ్రవాదులు సాగిస్తున్న ఈ మారణ హోమము వెనక కారణం ఏంటో బైబిల్ చెప్పింది. వాళ్ళు తాలిబాన్ల, ఐసిస్ ఉగ్రవాదుల, కాశ్మీర్ ఉగ్రవాదుల, లేదంటే ఎల్టీటీ ఉగ్రవాదుల కాదు. ఏ ఉగ్రవాదైనా ఈరోజు పోరాటాలు సాగిస్తున్న వారు ఎవరైనా సరే వారి అవయవాలలో పోరాడుతున్న భోగేచ్ఛలే కారణం. ఇది ఉగ్రవాదానికి కారణం. ఇది నిఘా వర్గాలకు తెలియదు, ప్రభుత్వాలకు తెలియదు, కేవలం బైబిలే చెప్పింది. దానికోసం వాళ్ళు సంహారం చేస్తారు, చంపేస్తారు. అంటే ఉగ్రవాదులు అంటే కనికరం లేకుండా, కారణం లేకుండా, తమకు సంబంధం లేని, హాని చెయ్యని అమాయకులను కూడా పొట్టన పెట్టుకునే భయంకరులు ఉగ్రవాదులు. ఇది మనకు తెలుసు, ఇది ప్రపంచానికి తెలిసింది. కానీ బైబిల్ను పరిశీలిస్తే నిజంగా ఉగ్రవాదులు అంటే వాళ్ళు మాత్రమే ఉగ్రవాదులా? ఈ ప్రపంచానికి తెలియని, మనిషి ఊహలకు అందని ఉగ్రవాదులు ఎందరో ఉన్నారు. మనిషి ఊహలకు అందని ఉగ్రవాదులు. నిజంగా బైబిల్ చదివితే, లేఖనాల సారం చూస్తే, ఈ ప్రపంచం గుర్తించని ఉగ్రవాద సంస్థలుగా ఉండనవసరం లేదు,
ఈ ప్రపంచంలో కొన్ని సంస్థలను ఉగ్రవాద సంస్థలు అని ప్రభుత్వాలు ముద్ర వేస్తాయి, బ్యాన్ చేస్తాయి. అవి ఉగ్రవాద సంస్థలుగా చలామణి అవుతాయి. అలా ఉగ్రవాద సంస్థలుగా ముద్రపడినవే ఉగ్రవాదులు, వాళ్లే ఉగ్రవాదులు అనుకుంటే పొరపాటు. ఎవరు గుర్తించకపోయినా, ఎవరు దాని మీద ముద్ర వేయకపోయినా ఉగ్రవాదులుగా ఉండి సామాన్యులుగా వేషం వేసుకొని, సామాన్యుల వేషంలో ఈ సమాజంలో చాలామంది ఉగ్రవాదులు ఉన్నారు, మనలో కూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు, సామాన్యుల్లో ఉన్నారు. చివరికి దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్న వాళ్ళల్లో కూడా మరి ఉగ్రవాదులు, ఊహలకు అందని ఉగ్రవాదులు ఉన్నారంటే నమ్మి తీరాలి. లేఖనాలు చదివినప్పుడు, లేఖనాలను పరిశోధిస్తున్నప్పుడు ఇది నిజమని మనం ఒప్పుకోక తప్పదు. చూద్దాం ఒకసారి లేఖనాలను ఒక్కొక్క దాన్ని పరిశీలనగా చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం నుంచి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము. జాగ్రత్తగా వినాలి మాటలు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడు జరగడానికి కారణము అన్నాడు. ఉగ్రవాద సంస్థలు ఏర్పడి ఉగ్రవాద చర్యలను, ఉగ్రవాద దాడులు జరిగిస్తే వాళ్ళు ఉగ్రవాదులు అనుకుంటున్నారు. కానీ ప్రపంచంలో సంహారం, మానవ సంహారం జరిగించేవారు ఉగ్రవాదులు అనుకుంటే ఆ సంహారం ఎలా ప్రారంభమవుతుందో లేఖనాల్లో చెప్పాడు. వ్యసన పడకు అన్నాడు. ఆ వ్యసనము వలన కోపము, ఆగ్రహము రెండు కలుగుతాయి. కోపము, ఆగ్రహము రెండు కలుగుతాయి. దేని వలన? వ్యసన పడుట వలన. వ్యసన పడటమా అంటే ఎలా ఉంటుంది? వ్యసన పడడం ఏంటి? ఇది అర్థం కావడానికి ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి. మీ అందరికీ తెలుసు, ఆదాము అవ్వలకు పుట్టిన సంతానం కయ్యను, హేబేలు. కయ్యను, హేబేలు ఇద్దరు దేవుని కొరకు అర్పణ సిద్ధపరిచి తీసుకెళ్ళారు. అయితే దేవుడు హేబేలు అర్పణను స్వీకరించాడు, కయ్యను అర్పణను లక్ష్య పెట్టలేదు. ఆ సందర్భంలో ఏం జరిగింది చూడండి. కయ్యను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకి మిక్కిలి కోపం. ఏమండి, ఎందుకు దేవుడు అంగీకరించలేదు అనేది ఆ తర్వాత గ్రంథాలలో దేవుడు రాయించాడు. దేవుడికి పక్షపాతం లేదు. హేబేలును మాత్రమే ఎందుకు స్వీకరించాడు, కయ్యను ఎందుకు స్వీకరించలేదు, అతని అర్పణను ఎందుకు అంగీకరించలేదు అన్నదానికి కారణం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి. 4వ వచనం. 4 కదా, 4వ వచనం. విశ్వాసమును బట్టి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. అంటే నా దేవుడు అంగీకరిస్తాడు, నా దేవుడు నా బలిని స్వీకరిస్తాడు అన్న విశ్వాసం హేబేలులో ఉంది. నా దేవుడు స్వీకరిస్తాడు కనుక ఆయనకి శ్రేష్టమైనది ఇవ్వాలన్న ఆలోచన హేబేలులో ఉంది. కయ్యనులో అది లేదని అర్థమవుతుంది. విశ్వాసమును బట్టి కయ్యను కంటే హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడంటే అర్థం ఏంటి? కయ్యనుకు ఆ విశ్వాసం లేదని దేవుడు నేను ఇస్తున్నాను, స్వీకరిస్తాడో లేదో తెలియదు కదా, ఆ మాత్రం దానికి మంచి పంట తీసుకెళ్ళడం దేనికి? శ్రేష్టమైనది ఎందుకు తీసుకెళ్ళాలి అని శ్రేష్టము కానిది తీసుకెళ్ళి ఉండాలి. స్పష్టంగా తెలిసిపోతుంది. దేవుడు స్వీకరిస్తాడన్న విశ్వాసం హేబేలుకు ఉంది గనక శ్రేష్టమైనది ఇచ్చాడు. ఆ విశ్వాసం కయ్యనుకు లేదు గనక శ్రేష్టమైనది ఇవ్వలేదు. గనుక కయ్యను మనసు దేవునికి నచ్చలేదు, అందుకే అతని అర్పణను స్వీకరించలేదు. ఎప్పుడైతే ఇది జరిగిందో వ్యసనం ప్రారంభమైంది. ఎవరికి? కయ్యనుకి. ఏమండి,
ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒకరిని అంగీకరించి ఒకరిని అంగీకరించకపోయినా, ఒకరిని పొగిడి మరొకరిని పొగడకపోయినా, ఒకరిని మెచ్చుకొని మరొకరిని మెచ్చుకోకపోయినా ఆటోమేటిక్గా రెండో వ్యక్తులు ప్రారంభమయ్యేదాన్నే వ్యసనం అంటారు. ఈర్ష్య, అసూయ లాంటిదన్నమాట వ్యసనం. ఎప్పుడైతే దేవుడు హేబేలును స్వీకరించాడో, కయీనును తిరస్కరించాడో ఆ రోజు ప్రారంభమైంది వ్యసనం. వ్యసనపడ్డాడు. ఆ తర్వాత జరిగింది ఏంటో మీ అందరికీ తెలుసు. అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే మిక్కిలి కోపం వచ్చిందట. మిక్కిలి పొలంలో కలుసుకొని ఒంటరిగా ఉన్నప్పుడు హేబేలును చంపేశాడు. కయీను హేబేలును చంపేశాడు. కారణం ఏంటి? వ్యసనపడ్డాడు. ఆ వ్యసనము వలన కోపము, ఆగ్రహము కలిగాయి. అది కీడుకు కారణమైంది. ఈరోజు ప్రపంచంలో పగబట్టి ప్లాన్ చేసి కారణం లేకపోయిన మనుషుల్ని చంపేవాళ్ళ ఉగ్రవాదులు అనుకుంటే, ఆ ఉగ్రవాదం ఎలా ప్రారంభమైంది అంటే, ఇదిగో చరిత్రలో ఈ భూమి మీద మొట్టమొదట ఒక ఉగ్రవాదిగా కయీను కనబడతాడు. కోపము, ఆగ్రహం. దానికి కారణం ఏంటి? వ్యసనం. అంటే మనుషుల కోపము మనుషులను చంపేంత వరకు తీసుకెళ్ళిపోతుందా? ఈ మాట దేవుడికి ముందే తెలుసండి. అందుకే ఆదికాండం 49వ అధ్యాయం 7వ వచనం కూడా చదవండి. మనుషులు ఏ పరిస్థితుల్లో హంతకులుగా మారిపోతారో దేవుడు రాయిస్తూ, ఆదికాండం 49వ అధ్యాయము, ఆదికాండం 49వ అధ్యాయము 7వ వచనం, వారి కోపము వేండ్రం. రూబేనీల గురించి మాట్లాడుతూ వారి కోపమట వేండ్రం. అంటే తెలుసు కదా, భయంకరమైన అగ్నటది. పేతురు గారు రాసిన 2వ పత్రికలో విశ్వం వినాశనం అయిపోయే రోజు అనగా ప్రభు వచ్చే 2వ రాకడలో మిక్కటమైన వేండ్రం, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. మిక్కటమైన వేండ్రం అంటే అధికమైన వేడి, అగ్ని. అంటే మనుషుల కోపమట విపరీతమైన అగ్నట. మిక్కటమైన వేండ్రం అంటే విశ్వాన్ని కూడా తగలబెట్టగలిగినంత అగ్ని లాంటిది. ఇప్పుడు చదవండి, రూబేనీల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆదికాండంలో 49:7 వారి కోపం వేండ్రం, వారి ఉగ్రత కఠినం. వారి ఉగ్రత నోట్ చేసుకోండి. అంటే వారి కోపములో నుంచి ఉగ్రతలోనికి వెళ్ళిపోయారు. ఎవరు వీళ్ళు? ఉగ్రత కలిగిన వారు, ఉగ్రులు, వాళ్ళే ఉగ్రవాదులు. ఉగ్రత కలిగిన వారు ఉగ్రులు, ఆ ఉగ్రులే ఉగ్రవాదులే మనుషులను చంపేవారు, ఉగ్రవాదులు. ఏమండి, స్వాతంత్ర సమరయోధుల్లో 2 వర్గాలు ఉండేవాళ్ళు. స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసే వాళ్ళల్లో మన పూర్వీకులు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన స్వాతంత్ర సమరయోధులు 2 వర్గాలు మనం చదువుకున్న పుస్తకాల్లో. అతివాదులు, మితవాదులు. మితవాదులు అంటే శాంతి, తొందరపడకూడదు, ఆయుధం పట్టకూడదు, శాంతియుత మార్గంలో మనం స్వాతంత్రాన్ని సాధించాలి అనేవాళ్ళు. గాంధీజీ మహాత్ముడు, నెహ్రూ, ఆయన్ని అనుసరించిన వాళ్ళు. కొంతమంది ఉన్నారు, అబ్బే లాభం లేదు, గాంధీ గారు నువ్వు ఎలాగా కరుణ, ప్రేమ, సహనం, శాంతి అంటే బ్రిటిష్ వాళ్ళు మాటినే రకం కాదు, వేసేద్దాం, కంటికి కన్ను, పంటికి పన్ను లేపేద్దాం, వేసేయటమే, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం. ఇలా అనేవాళ్ళు అతివాదులుగా ముద్రపడ్డారు. వాళ్ళే మరి ఒక భగత్ సింగ్ కావచ్చు, లేదంటే ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఏమండి ఇలాంటి వాళ్ళంతా కూడా. అంటే ఏదైనా ఆయుధం పట్టే సాయుధ పోరాటమే రైట్. ఆయుధం లేకుండా నిరాయుధ పోరాటం అనేది గాంధీ. అంటే అతివాదులు, మితవాదులు. అతివాదులు అనగానే చూసారా, ఒక రక్తపాతం సృష్టించాలనో లేదంటే ఏదైనా కత్తితోనే సాధ్యమని అనేవాళ్ళు. ఉగ్రవాదులు అంటే కోపాన్ని ప్రదర్శించి తమకున్న ఉగ్రతను బట్టి ఎదుటివాడిని చంపైనా తమ అనుకున్నది సాధించేవారిని ఉగ్రవాదులు అంటే. దేవుడు అంటున్నాడు,
చదవండి 7వ వచనంలో, వారి ఉగ్రత కఠినం. వారి ఉగ్రత కఠినం. ఏమండి, ఎంత కఠినము అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి. ఒక ఇన్సిడెంట్, అదే ఆదికాండం 34వ అధ్యాయం 7వ వచనం. అదే ఆదికాండం 34వ అధ్యాయము 7వ వచనం. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు. యాకోబుకు 12 మంది కుమారులు, చివరిగా దేనా ఒక కుమార్తె పుట్టింది. దేనా ఆమె, వారు ఆ క్రొత్త ప్రాంతానికి, మరో ప్రాంతానికి పరదేశులుగా వెళ్ళినప్పుడు ఆ ఊరు ఎలా ఉంది చూద్దామని బయలుదేరిందట. ఏమంటే ఏ ఊరు వెళ్ళినా అవే చెట్లు, అవే రోడ్లు, అవే ఇళ్ళు, అవే కాలువలు, అవే నీళ్లు, అవే వాతావరణం. మనిషికి ఉన్నటువంటి చెడ్డ అలవాటు ఏంటంటే ఊరు చూసి వద్దాం, ప్లేసులు చూసి వద్దాం, పిక్నిక్ వెళ్ళొద్దాం, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం. ఎక్కడికి వెళ్ళినా ఏముంటుందండి, అదే ఉంటుంది. ఇక ఈ ఆడపిల్ల ఈ దీనా కూడా అండి ఆ ఊరి కుమార్తెలను చూసి వద్దామని, ఊరిని చూసి వద్దామని బయలుదేరింది. ఒంటరిగా బయలుదేరింది. ఈలోగా ఆ ఊరికి చెందినటువంటి ఒకడు ఆమెను చూశాడు. ఆమెను బలవంతం చేసి బలవంతంగా ఆమెతో శయనించాడు, ఆమెను అవమానపరిచాడు. ఆమె మీద అతనికి ఇష్టం ఉంది. తల్లిదండ్రులు తీసుకొని వచ్చాడు, యాకోబు దగ్గరికి వచ్చాడు. యాకోబు అన్నల దగ్గరికి కుమారుల దగ్గరికి వచ్చాడు. మీ కుమార్తెను నాకు ఇవ్వండి అని వివాహం గురించి మాట్లాడారు. ఆ సందర్భం అంతా మీరు చదవండి. వివాహం గురించి మాట్లాడారు. మంచి మాట్లాడకుండా, చెడు మాట్లాడకుండా అప్పటికి సైలెంట్గా ఉన్నారు యాకోబు కుమారులు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? రాత్రికి రాత్రి ఊరి మీద పడి మగవాళ్ళందరినీ పీకలు కోసేశారండి. ఎంత దారుణం అండి! కోపం, ఆగ్రహం, కోపము, ఆగ్రహము. ఇలాగూ ఎంతమంది ఆ ఊరిలో ఎన్ని వందల మంది ఉన్నారు, అన్ని వందల మంది పీకలు తెగిపోయాయి. మరి దీన్నేమంటారు? తాలిబాన్లో ఉగ్రవాదులు అంటున్నారు. ఏమండి, ఇస్లాంలో కొంతమంది ఉగ్రవాదులు అంటున్నారు, పాకిస్తానీలో కొంతమంది ఉగ్రవాదులు అంటున్నారు, ఎల్టీటీలో ఉగ్రవాదులు అంటున్నారు. కోపముతో, వ్యసనంతో, ఈర్ష్యతో, అసూయతో రగిలిపోయి ఒక ఊరి మీద పడి కొన్ని వందల మంది పీకలు తెగ కోసేశారు. వారి ఉగ్రత కఠినమైనది. వారి ఉగ్రత కఠినమైనది. కోపము, ఆగ్రహం విడిచిపెట్టు. వ్యసనపడకు. అది కీడుకే కారణం. ఇలాగ మనం ఆలోచిస్తే, ఏమండి, ఉగ్రవాదులు అంటే ప్రతి పుట్టుకతోనే వాడు ఒక ఉగ్రవాది అనే క్యారెక్టర్తో ఏం పుట్టాడండి. ఉగ్రవాది అనగానే పుట్టుకతోనే ఉండరండి. మనలాంటి మనుషులే. పరిస్థితులలో నుంచి వాడు వెళ్ళిపోతాడు. వాడు అలా ఎందుకు వెళుతున్నాడు? కారణం ఏంటి? ఈ ప్రపంచాన్ని ఏమారుస్తున్న ఒక దుష్టశక్తి మనుషుల్ని ఉగ్రులుగా మారుస్తుంది, వారిలో వ్యసనం పుట్టిస్తుంది. అలాగూ మనం ఆలోచిస్తే వారి కోపంతో ఉగ్రులై ఒక ఊరిలో మగవాళ్ళందరినీ పీక నరికేసిన, కుత్తుకలు తెగ నరికిన వీళ్ళని ఏమనాలి చెప్పండి? ఏమండి, మరొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. 1 సమూయేలు 18వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఎంతమంది ఉన్నారు చూడండి ఉగ్రవాదులు. ఊహలకు అందని ఉగ్రవాదులు వీళ్ళంతా. 1 సమూయేలు 18వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున. ఏ మాటలు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలదని స్త్రీలు ప్రస్తుతించారు. అంతే కదండి. దాంట్లో తప్పే ఉంది? గాన ప్రతిగానాలు చేశారు, తప్పే ఉంది. గొలియాతు నిలబడితే గుడారంలో నుంచి బయటికి రాకుండా దాక్కున్నవాడు సౌలు. ఆ గొలియాతుకే ఎదురెళ్ళి పీక తెగ నరికినవాడు దావీదు. మరి పొగుడుతారు. అతను చేసిన కార్యము కొలది అతను పొగడబడతాడు. గాన ప్రతిగానాలు చేశారు. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. ఆ మాట నచ్చలేదండి. వ్యసనం ప్రారంభమైంది. నేను రాజుని, ఇశ్రాయేలీయులకి ఇన్ని యుద్ధాలు జరిగించిన వాడిని, ఇంత వీరుణ్ణి, వీడెవడో చిన్నాడు వచ్చాడు ఈరోజు ఒక చిన్న యుద్ధం చేయగానే నాకంటే ఎక్కువైపోయాడు వీడు. వ్యసనం బయలుదేరింది. ఆనాటి నుండి దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దావీదును చంపాలని వెంటాడాడు. కోపం,
ఆగ్రహం చంపేయాలి ఎదుటివాడిని అన్నంత ఆలోచనలోనికి తీసుకెళ్ళింది. చంపడానికి విచక్షణారహితంగా వెళ్ళిపోయాడు. వెంటపడ్డాడండి ఏమండి, దావీదు వెంటపడ్డాడు సౌలు. చదవండి ఆ మాట చదవండి. సౌలు, ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదుకు నాకు 10,000 కొలది అని, నాకు 1,000 కొలది అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరేం తీసుకోగలడు. చూసారా, అప్పుడే కోపం వచ్చేసింది. ఇకపోతే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. బైబిలులో ఊహలకు అందని ఉగ్రవాదులు ఎంతమంది గురించి వ్రాయబడిందో చూడండి. కోపం చాలామంది ఏమంటే కోపము రావడం ఏదో గొప్ప లక్షణం అనుకుంటారండి. మా వాడికండి ముక్కు మీదే ఉంటుందండి కోపం అంటుంది ఒక తల్లి. అదేమన్నా మంచి క్యారెక్టర్, అది మంచి లక్షణం, అది గొప్పగా చెప్తుంది. వాడొక ఉగ్రవాది. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. అయితే హామాను, ఇదొక సందర్భం, హామాను కోపము అణుచుకున్నాడట. ఏమణుచుకున్నాడు? అణుచుకోవలసినంత కోపం ఎందుకు వచ్చింది? మొర్దుకై అనేవాడు యూదుడు. యూదులకు ఉన్నటువంటి ఆచారం, సంస్కృతి, మరొకరికి వంగరు నమస్కారం చేయరు దేవునికి తప్ప. అందరూ తనకు వంగి నమస్కారం చేస్తున్నారు రాజు తనకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి. ఏమండి, ఎప్పుడైతే అందరూ నమస్కారం చేస్తూ ఈ మొర్దుకై నమస్కారం చేయలేదో కోపం, ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వారి ఉగ్రత కఠినమైనది కదా. ఎంత కఠినమైన నిర్ణయానికి వెళ్ళిపోయాడంటే ఈ హామాను, నాకు నమస్కారం చేయనందుకు ఈ ఒక్క మొర్దుకైను చంపితే ఉపయోగం ఏముంది? నా పగ చల్లారదు, సరిపోదు, ఈ ఒక్కడు చావటం సరిపోదు, వీడి జాతంతా చావాలి, యూదులందరూ చావాలి. ఒక పక్క ప్రణాళిక వేశాడు, పన్నాగం పన్నాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, మీ రాజ్యంలో ఒక జాతి ఉంది, ఒక జనం ఉంది, మీకు పన్ను సరిగా కట్టడం లేదు, మీ ఆజ్ఞలకు లోబడడం లేదు, తమని లెక్క చేయటం లేదు, ఎప్పటికైనా ప్రజలు ప్రమాదం, వాళ్ళని లేకుండా చేస్తాను ఆజ్ఞ అనగానే ఆయన ఇచ్చేసాడు. రాజముద్ర తయారైంది, సమాజం ఏమండి పత్రిక తయారైపోయింది, తాకీదులు రాయించేశాడు. ఏమండి ఎంత పెద్ద ప్లాన్ అంటే, ఒక జాతిని కోపం, ఆ కోపాన్ని కాస్తంత అణుచుకుంటేనే ఆలోచన వివేచన వస్తుందండి. ఆ కోపంలో ఆలోచన కానీ వివేచన కానీ ఉండదండి. ఒక జాతినే తుదముట్టించాలన్న ఈ ప్రణాళిక, వీడెవడో ఉగ్రవాది కాదా? ఏదో ఒక 10 మందిని పొట్టను పెట్టుకుంటే ఉగ్రవాదులు అంటారు. వాళ్ళకి దేశం కావాలి, దానికోసం పోరాటం, వాళ్ళకి ఆ భూభాగం కావాలి, దానికోసం పోరాటం, వాళ్ళు ఉగ్రవాదులే. అలా అయితే వ్యసనంతో, ఆగ్రహంతో, కోపంతో తమలో ఉన్న ఉక్రోషాన్ని చల్లార్చుకోవడానికి, యోధ జాతినే తుడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడే వీడెవడు మరి? ఉగ్రవాదులు అంటే ఎక్కడి నుంచో పుట్టరండి, ఎక్కడి నుంచో పుట్టరు, మనలో నుంచే పుడతారు. మనలోని ఆ కోపమే మనల్ని కోపం నుంచి ఉగ్రతలోనికి తీసుకెళ్తుంది. ఆ ఉగ్రత కఠినమై ఎంతో కీడులోనికి మనల్ని నడిపిస్తుంది. ఎన్ని లక్షల మంది ఉన్నారో అన్ని లక్షల మంది యూదులను చంపడానికి సిద్ధపడ్డాడు వీడు. యోబు గ్రంథం. కోపం, మనలో ఉన్న ఉగ్రవాద లక్షణం కోపం అండి. కోపం మానుము, ఆగ్రహము విడిచిపెట్టు, వ్యసనపడకు, అది కీడుకే కారణం. ఇక్కడికి వచ్చేసరికి అంత మంచి మాట చెప్తున్నాడు. యోబు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. కోపము చేత నిన్ను నీవు చీల్చుకుంటావు. అంటే కోపము ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, కోపం, ఆ కోపంలో నిన్ను నీవే చీల్చుకునే పరిస్థితి. ఈరోజు ఎన్ని సంఘటనలండి. భర్త మీద కోపమట, పసిబిడ్డను ఏమండి మూతి మీద, మొక్కు మీద, నోటి మీద విపరీతంగా కొడుతుందండి తల్లి. ఎవరి మీద కోపం? భర్త మీద కోపం.
72 వీడియోలు పంపిందట భర్తకి. నేను ఆ వీడియోలు చూసినప్పుడే ఎవడి మీదో కోపం బిడ్డ మీద చూపిస్తుందని నాకు అర్థమైపోయింది. భర్తకి 72 వీడియోలు పంపిందంటే ఆ కన్న పేగు ఆ విచక్షణ మర్చిపోయిందండి. కొట్టినప్పుడు ఆమెకే నొప్పి పుట్టి అంటుంది. మీరు ఆ వీడియోలు చూసి ఉంటారు. ఎంత కిరాతకం అంటే, కడుపున పుట్టిన కన్న పేగు, తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని అతి కిరాతకంగా గుద్ది 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 హింసించి వీడియోలు తీసింది అంటే ఎంత కోపం ఎంతవరకు తీసుకెళ్తుందో చూసారా? ఉగ్రవాదం ఇది, వ్యసనం. ఒక తల్లి చెన్నైలో జరిగిందండి, తమిళనాడులో జరిగిన విషయం ఇది. తమిళనాడులో జరిగిన విషయం. రీసెంట్గా ఆమెను అరెస్ట్ చేశారు. కోపము చేత నిన్ను నీవు చీల్చుకుంటావు. భర్త మీద కోపంతో సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది? వాళ్ళని వాళ్లే కత్తితో పొడుచుకోవటం, పీకలు కోసేసుకోవటం, పురుగు మందు తాగేయటం. ఎవరి మీద కోపం? ఆ కోపం, ఆ వెర్రి కోపంతో ఎవరినో చంపాలన్న ఉద్దేశంతో నడుముకు బెల్ట్ బాంబులు కట్టుకుని ఎంతోమంది పేలిపోతున్నారు. కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టు, నిన్ను నీవే చీల్చుకుంటావు. సామెతల గ్రంథం 27:3. ఇవన్నీ రాసుకోండి, రెఫరెన్స్లు ఎక్కువైపోయినా పర్వాలేదు, అవసరం మనకి. ఎందుకంటే మనలో కనబడని లేదా ఊహలకు అందని ఉగ్రవాదపు ఛాయలు ఉన్నాయి మనలో ఉన్నటువంటి ఉగ్రవాదపు ఛాయలవి. సామెతల గ్రంథం 27:3. రాయి బరువట, ఇసుక భారం. చూసారా పదార్థాన్ని బట్టి ఏ పదం వాడాలో? ఏమంటే రాయి బరువట, ఇసుక భారం అట. మూడుని కోపం ఉందే. ఏమంటే నిజంగా ఇసుకలో మూటలో వేసి ఇసుకను నదుల నీటి ప్రవాహానికి అడ్డు పెడితే నీటి ప్రవాహం ఆగిపోతుందండి. నీరు తగిలే కొద్దీ అది భారం అవుతూ ఉంటుంది కదా. ఇసుక భారం, ఆ ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటుంది ఇసుక, అంత భారం అది. రాయి బరువుగా ఉంటుంది, ఇసుక భారంగా ఉంటుంది. మూఢుని కోపం ఉందే, ఆ రెండిటికంటే బరువట. అంటే కోపం ఎంతవరకైనా తీసుకెళ్తుందా? ఆ కయ్యూని హంతకుణ్ణి చేసింది. కోపం తమ్ముణ్ణే చంపేలా చేసింది. అదే కోపం ఒక యోధ జాతిని నాశనం చేయడానికి సిద్ధపడిపోయాడు. అదే కోపం యాకోబు కుమారులు ఒక ఊరిని అక్కడి నుంచి యాకోబు రాత్రికి రాత్రి తన కుటుంబాన్నంతా తీసుకొని పారిపోవాల్సిన పరిస్థితి. కారణం ఏంటి? కోపం, ఆగ్రహం, ఆ ఉగ్రత కఠినమైనది. అదే సామెతల గ్రంథం 29:11. 29వ అధ్యాయము 11వ వచనం. బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుస్తాడు, జ్ఞానం కలవాడు కోపము అణుచుకొని దాన్ని చూపుకుంటాడు. బుద్ధిహీనుడైతే కోపం, ఎంత కోపం వచ్చిందో అంత కోపాన్ని చూపించేస్తాడు. ఈరోజు భార్యాభర్తల మధ్య గొడవల విషయంలో అదే కదండి. భార్యాభర్తల మధ్య గొడవల విషయాలు ఏమండి, ఎంత కోపం అంటే ఒక అతను భార్యను కొట్టేశాడండి, చచ్చిపోయింది. కొట్టేశాడు, చచ్చిపోయింది. ఆ తర్వాత ఏడుస్తున్నాడు. ఎందుకు? నువ్వెందుకు ఇలా అయిపోయావు? నీ కోపం. జ్ఞానవంతుడు కోపాన్ని అణుచుకుంటాడు, బుద్ధిహీనుడు ఎంత కోపం వస్తే అంత చూపించేస్తాడు. ఏంటి ఇది? మనుషులను చంపేంత వరకు వెళ్ళిపోద్ద కోపం? అవునండి, కేవలం కోపమే. అంతకుముందు పగ పట్టకపోయినా, పగలేకపోయినా కోపములోనే నువ్వు ఉగ్రవాది అయిపోతున్నావు. మనుషులు చంపేవాళ్ళు ఉగ్రవాదులనే అనాలి. ఉగ్రవాది, ఉగ్రత, నీలో ఉన్న ఉగ్రత. మళ్ళా చదవండి మాట. 11వ వచనం 29 సామెతల గ్రంథం. బుద్ధిహీనుడు. కోపం అంటే ఏమంటే కోపం చూపించేయటమే. చాలామంది ప్రసంగాల్లో వేరావేశంతో ఉన్న కోపం అంతా కక్కేస్తుంటారు. అలా కోపం చూపించేయటం వల్ల నువ్వు జ్ఞానవంతుడివా? ఆవేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడితే నువ్వు జ్ఞానవంతుడివా? బుద్ధిహీనుడు అన్నాడు. కోపాన్ని ప్రదర్శించొద్దు. ఒకవేళ నీకు కోపం వచ్చిన కోప్పడొచ్చండి. అసలు కోపం రావడమే తప్పు అనడం లేదు నేను. ఒక తండ్రి ఉన్నాడు, బిడ్డ తప్పు చేస్తాడు, కోప్పడాలి. తండ్రి బిడ్డను సరిచేయటానికి కోప్పడాలి.
తల్లి బిడ్డను సరిచేయడానికి కోప్పడాలి. ఆ కోపం వేరు. సరిచేయడానికి కోప్పడే విధానం. సూర్యుడు అస్తమించే లోపు నీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు. తండ్రి బిడ్డ మీద కోప్పడడం, తల్లి బిడ్డ మీద కోప్పడడం. తప్పు జరిగినప్పుడు కోప్పడచ్చు, అది కాదు, దాని గురించి మాట్లాడడం లేదు. వ్యసనంతో రగిలే కోపం ఉందే, దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎఫెసీ పత్రికలో అంటాడు, ఏమన్నాడు? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26-31. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం మరియు 31వ వచనం. కోప్పడండి. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే కోప్పడండి, చేయకూడదని చెప్పండి. కానీ పాపం చేయకండి. నువ్వు కోప్పడాలి, నీ బిడ్డ మీద కోప్పడాలి తప్పు చేసినప్పుడు. నీ భార్య మీద కోప్పడు, తప్పేం లేదు తప్పు చేసినప్పుడు. దేని కొరకు? సరి చేయడానికి సుమా. కానీ ఆ కోపము సూర్యుడు అస్తమించే లోపు నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా అది నిలిచుంటే ఏమవుతుందో తెలుసా? ప్రసంగి 7:9 ఏమవుతుందో చూడండి. ప్రసంగి 7:9 ఏమవుతుందో చూడండి. ఆత్రపడి కోప్పడకండి. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసం. సూర్యుడు అస్తమించే లోపు నీ కోపము గనక అణిగిపోకపోతే, నువ్వు మానుకోకపోతే, ఆ కోపాన్ని తీసేసుకోకపోతే మంచం మీదకి వెళతావు కదా, అంతరింద్రియాల్లోకి వెళ్ళిపోతుంది, అది సుఖ నివాసం చేస్తుంది. దానివలన నువ్వు ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలకైనా తెగబడతావు. చివరికి అనుకున్న వారిని కూడా, నువ్వు ప్రేమించిన వారిని కూడా చంపేస్తావు నీ కోపంతో. నిన్ను నువ్వే చీల్చుకునే పరిస్థితులు కొన్ని అయితే, నీ వాళ్ళని అన్యాయంగా చంపుకునే పరిస్థితులు కొన్ని. కోపం మంచిది కాదండి, చాలా డేంజర్. అది నిన్ను ఉగ్రవాదిగా మారుస్తుంది. ఊహలకు అందని ఉగ్రవాదులు మనలో ఉన్నారా? ఉన్నారు. కోపం మంచి లక్షణం కాదు, ఆగ్రహం మంచి లక్షణం కాదు. ఏమంటే నిజంగా కోప్పడాలంటే దేవుడు కోప్పడాలండి. ఎందుకంటే ప్రతి నిత్యము ఈ మానవ ప్రపంచం పాపాలతో దేవుడిని విసిగిస్తూ ఉంది. కానీ ఆయనే ఏం చేస్తాడో చూడండి. సామెత 78:38. క్షమించండి, కీర్తన. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 38వ వచనం. కీర్తనల గ్రంథం 78:38. ఆయన దేవుడు వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు. దేవుడు వాళ్ళ దోషాన్ని పరిహరిస్తున్నట్టు వాత్సల్యం కలిగి. తన ఉగ్రతను, నిజంగా ఉగ్రత అనే పదానికి సరైన నిర్వచనం కావాలంటే దేవుడండి. ఈ భూమి మీద ఉన్న ఉగ్రవాదులు ఏమాత్రం, ఈ మనుషులు ఏమాత్రం అండి, నిజంగా ఆయన ఉగ్రత చూపిస్తే ఈ ముల్లోకాలు తట్టుకోలేవు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక, అంటే ఒకసారి ఆలోచిస్తే ఉగ్రత అనేది నువ్వు రేపుకుంటే వచ్చేదనమాట. ఎవడైనా రేపినా వచ్చేది. చాలామంది కోపం రేగుతూ ఉంటుంది. ఎందుకు? వాడికి వాడే ఆలోచించుకొని రేగుతూ ఉంటాడు. కొంతమంది చూడండి, ఒక విషయాన్ని ఒక్కసారికి వదిలేయరు. ఆలోచించుకొని రేగుతూ ఉంటుంది అది. ఇది ఒక విధమైతే మరికొంతమంది ఉంటారు, వాడు మర్చిపోయినా వీళ్ళే రేపుతుంటారు. గిల్లి రేపుతుంటారు. అంటే ఈ ఉగ్రత, ఈ కోపం అన్నమాట రేపితే రేగేది. నీకు నీవుగా రేపుకుంటున్నావా, లేదా ఎవరైనా రేపుతున్నారు? రేపటం వలన రేగుతుంది ఉగ్రత. అలా రేపుతున్నది ఎవరు? జాగ్రత్తగా గమనించు. రెచ్చగొడితే రెచ్చిపోకూడదండి అంటాను, చూసారా? రెచ్చగొడితే రెచ్చిపోకూడదురా అని. దేవుడు కూడా తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమార్లు. ఎందుకంటే భూమి మీద మనుషులు ఎంత కోపం అండి, ఎన్ని పాపాలు చేస్తారు, ఎంత అవిధేయత చూపిస్తారు. మాటికి ఆయన్ని విసుగు పుట్టించి మాటికి ఆయన కోపం రప్పిస్తున్నారు.
ఆయన పలుమార్లు తన కోపమును అణుచుకుంటున్నాడట. దేవుడే నిజంగా ఆయన కోపంలో న్యాయం ఉంటుంది. ఆయన వ్యసనపడో ఈర్ష్యా ద్వేషాలతో కోప్పడేవాడు కాదు కదా. మనం తప్పు చేసినందుకు కోప్పడతాడు. ఈ భూమి మీద మనుషులు తప్పు చేసినందుకు కోప్పడతాడు. ఆయనే తన కోపాన్ని అణుచుకుంటూ ఉగ్రతను ఏమాత్రం రేపుకొనకపోతే ఈరోజు మనుషులు ఏంటి? ఉగ్రతను రేపుకుంటున్నారు, కోపాన్ని రేపుకుంటున్నారు. దాని వలన కీడు అనేకం. దాని వలన కీడు సంభవిస్తుంది. కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకు, అది కీడుకే కారణం. అలాగూ ఏమాత్రము జ్ఞానము లేక బుద్ధిహీనులై తమ కోపమును ప్రదర్శిస్తూ అవసరమైతే తమను తాము చీల్చుకుంటూ ఎదుటి వారిని చంపుతున్న ఎంతమంది మూర్ఖులు ఉన్నారు. జ్ఞానం ఉందని చెప్పుకొని నీ వాళ్ళనే చంపుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావా? అయిన వాళ్ళనే చంపుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావా? చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 27. ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. నిజంగా అండి, ఈ ప్రపంచ మనుష్యుల దుర్మార్గాలను చూసిన దేవుడు పలుమార్లు తన కోపమును అణుచుకున్న నిజంగా ఆయన ఉగ్రత కనబరిస్తే ఎలా ఉంటుందో ప్రస్తుత కాలంలో ప్రపంచం చూస్తుందంటే, ప్రస్తుత కాలం చూస్తుంది. ఆయనే ఉగ్రత చూపిస్తే, ఎందుకంటే మనుషులే ఉగ్రవాదులుగా మారిపోయి మనుషులే కోపంతో వ్యసనపరులై దుర్మార్గులుగా మారినప్పుడు ఆయన ఉగ్రత చూపిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మరోసారి చదువుదాం ఆ మాటని. కోపంతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరము నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి. ఆయన నాలుక దహించు అగ్నివలే ఉన్నది. ఆ ఉగ్రతను తట్టుకోగలవా? ఆ ఉగ్రతను తట్టుకోగలవా? వధు ప్రియమైన దేవుని పిల్లలు, ప్రపంచంలో కనబడుతున్న ఎవరో ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మనలో రగులుతున్న ఉగ్రత, మనలో రగులుతున్న కోపం, మనలో రగులుతున్న ఈర్ష్య, అసూయ, వ్యసనాలు, ఎదుటివారి మీద కోపం. ఏమంటే ఎంతోమంది ఈరోజు కలిసి ఉండడానికి ఇష్టపడడం లేదండి. ఒకరి మీద ఒకరు కోపం. వాళ్ళ పేరెత్తగా నా ముందు అంటున్నారు. వాడిని చూస్తేనే నాకు కోపం వచ్చేస్తుంది అంటారు. వాడి పేరు కూడా నేను సహించలేను, వాడు నా ముందు వాడి పేరు కూడా ఎత్తుంది అంటారు. ఎందుకు ఇలా వ్యసనపడుతున్నావు? నీలో ఉన్న ఈ ఉగ్రత, నీలో ఉన్న ఈ కోపం, నీలో ఉన్న ఈ లక్షణం, నువ్వు ఉగ్రవాదివి. నువ్వే ఉగ్రవాదివి. మనలో కూడా కనిపించని ఉగ్రవాద లక్షణాలు, ఊహలకు అందని ఉగ్రవాద లక్షణాలు మన మధ్య తిరుగుతున్నారు. ఒకడు హంతకుడు అయ్యాడంటే ఊరికే అవుతాడండి. సింగరేణి కాలనీలో 6 ఏళ్ల పసిగుడ్డుపై అత్యాచారం జరిపి చంపేశాడండి. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటని చూడండి. ఉగ్రవాద శిక్షణ శిబిరాలలో ఏమన్నా శిక్షణ తీసుకున్నవాడా? కాదే. అంతకుముందు హత్యలు చేసిన కుటుంబం నుంచి వచ్చినవాడే? కాదే. మరి వాడు ఎందుకు ఇలా మారిపోయాడు? భార్య పిల్లలు వెళ్ళిపోయారట. కోపం, ఇద్దరి మధ్య కోపం. ఆ కోపం రేగింది, వాళ్ళు విడిపోయారు. అలా విడిపోయిన ఆ పిచ్చిలో ఆ దుర్మార్గమైన ఆలోచనలు వాడి మనసులోకి ఎక్కాయి. భార్యతో విడిపోయాడు. మనసంతా కూడా కకావికలం. ఆ ఉగ్రత రేపుకొని, కోపం రేపుకొని, ఆ ఉగ్రతలో, ఆ కోపంలో ఒక పసిపిల్లను కూడా చూడకుండా అత్యాచారం చేసి చంపేశాడు. కనిపించని ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు తెలుసు ఈ సమాజంలో. జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఏమండి, పెట్రోల్ బంక్లో కూర్చొని వచ్చినటువంటి డబ్బు లెక్క పెడుతున్నారండి. బైక్ మీద 3 వచ్చారు, పెద్ద పెద్ద పటాన్ కత్తులు తీసుకొని ఆ బల్ల మీద 2-2 దిగి కత్తులతో కొట్టారు. అంతే. ఆ కూర్చొని డబ్బు లెక్క పెడుతున్న వాళ్ళు పారిపోయారు. ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు. మనుషులు ఉగ్రవాదులు అయిపోయారు. ఈరోజు అడుగడుగున ప్రతివాడు ఉగ్రవాదిగా మారిపోయాడు.
ఊహించని ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదానికి మందేంటి? ఎంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు? ఎంతమంది మీద నిఘా పెట్టగలరు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ప్రతివాడి మనసులో కోపము గూడి కట్టుకొని, ఆగ్రహం కట్టలు తెంచుకొని, వాడు ఉగ్రవాదిగా మారిపోయి ఎప్పుడు ఎవరిని చంపుతాడో తెలియని పరిస్థితుల్లో వాళ్ళంతా ఉగ్రవాదులుగా మారిపోతే వారి ఆలోచనలకు ఎవరు కాపలా? వారి తలంపులను, వారి ఆలోచనలను కట్టడి చేయగలిగింది ఒకే ఒక్క ఆయుధం, బైబిల్. ఒకే ఒక చట్టం, బైబిల్. వారి తలంపులకు అది కావలి ఉంటుంది. అలాంటి మహాజ్ఞాన గ్రంథం అనే బైబిల్ను మత పుస్తకం చేసి దాన్ని ప్రకటించొద్దు అంటున్నారు. దేవుని మాట, దేవుని ఆజ్ఞ లేని చోట జనులు కట్టులేక తిరుగుదురు. దేవుని వాక్యం వద్దన్న ఈ ప్రపంచ మనుష్యులు కట్టులేక తిరుగుదురు. ప్రతివాడు ఉగ్రవాది తన పొరుగువాడిని చంపేస్తాడు. ఊహించని ఉగ్రవాదులు ఈ సమాజంలో తిరుగుతున్నారు. ఊహించని ఉగ్రవాదులు సంఘంలో కూడా ఉంటున్నారు. ఊహించని ఉగ్రవాదులు. నీ కోపం మానేసేయి. ఎందుకు ఆ కోపం? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కనుక ప్రియులారా, వద్దు, కోపాన్ని మానండి. తగ్గించుకుందాం. మనమే కోపం తగ్గించుకుందాం. జ్ఞానవంతుడు కోపాన్ని అణుచుకుంటాడు. బుద్ధిహీనుడు తన కోపం అంతటిని ప్రదర్శించేస్తాడు. ఈ కోపము నువ్వు అణుచుకోకపోతే అది ఉగ్రతగా మారి, కఠినమైనదిగా మారి, ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడదు. ఒంగోలులోనండి పోలీసు వాళ్ళని ఆపుతున్నా ఆగట్లేదండి. కుర్రాళ్ళు 25 ఏళ్ళు కూడా ఉండవు నిండా, కర్రలతో రక్తం కారినట్టు కొట్టుకుంటున్నారు. ఏంటిది పైశాచికత్వం? ఏంటి పైశాచికత్వం? కర్రలతో రక్తం కారుతుంది. ఒకడు పడిపోయినా బాధేస్తున్నారు. కోపం. ఈ ఉగ్రవాదులను ఎవరు మారుస్తారు? వీళ్ళు ఉగ్రవాదులు కాదా? కనుక ఈ సమాజానికి తెలియని ఉగ్రవాదం, మనుషుల ఊహలకు అందని ఉగ్రవాదం వారి పుర్రెల్లో గూడు కట్టుకొని పెరిగి పెద్దదవుతుంది. శిక్షణ శిబిరాలు అవసరం లేదు. నాశనం చేయటం నేర్పరులైన క్రూరులు కానవసరం లేదు. నేర్చుకోకుండానే క్రూరత్వం అనేది వాళ్ళని హంతకులుగా మార్చేస్తుంది. ఒక కయ్యను అంతకుముందు నేర చరిత్ర కలిగిన వాడేం కాదు, కోపము హంతకుడిగా మార్చేసింది. కయ్యను కోపం కయ్యను హంతకుడిగా మార్చింది. ఈరోజు నీ కోపం నిన్ను హంతకుడిగా, ఉగ్రవాదిగా మార్చేస్తుంది. జాగ్రత్త. వింటున్న ప్రతి ఒక్కరూ మీలో ఉన్న ఈ తప్పుడు లక్షణాన్ని తీసేసుకోండి. అదే కోపం, ఆగ్రహం.